ఇస్లామాబాద్‌లో జరిగిన మాస్క్ బ్లాస్ట్‌ని అర్థం చేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ ఎమోషనల్ రియాక్షన్ పక్కన పెట్టి, స్లోగా బ్యాక్‌గ్రౌండ్ ఐడియాలజీ, పవర్ స్ట్రక్చర్స్ అండ్ రీజనల్ జియోపాలిటిక్స్‌ని అర్థం చేసుకోవాలి. ఈ ఇన్సిడెంట్‌ని జస్ట్ ఒక టెర్రర్ అటాక్ అని బ్లేమ్ చేసి మర్చిపోతే, మనం రియల్ పిక్చర్ మిస్ అవుతాం. పాకిస్తాన్ క్యాపిటల్‌లో హై సెక్యూరిటీ జోన్‌లో ఒక మసీదులో బ్లాస్ట్ జరగడం అంటే, అది ఇన్సిడెంట్‌గా జరిగిన వయలెన్స్ కాదు. అది ఒక లాంగ్ చైన్‌లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. అండ్ ఆ చైన్‌లో పాకిస్తాన్ పొలిటికల్ మిలిటరీ సిస్టమ్‌తో డీప్‌గా లింక్ అయి ఉంది. ఇస్లామాబాద్ అనే సిటీని పాకిస్తాన్ ఆల్వేస్ షోకేస్ చేస్తుంది. యాస్ ఎ సెక్యూర్ క్యాపిటల్, వెల్ ప్లాన్డ్ అండ్ కంట్రోల్ స్పేస్ అని. కానీ అలాంటి సిటీలో ఫ్రైడే ప్రేయర్ చేస్తున్న టైంలో రిలీజియస్ గ్యాదరింగ్ మధ్యలో సూసైడ్ బ్లాస్ట్ జరగడం అంటే అది డైరెక్ట్‌గా స్టేట్ అథారిటీ మీద ఛాలెంజ్ చేస్తున్నట్టే. ఇనిషియల్‌గా పాకిస్తాన్ మీడియా యూజువల్ స్క్రిప్ట్ ఫాలో చేసింది. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది అని చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని సైలెంట్ అయిపోయారు. ఈ డిలే పర్పస్ ఏంటంటే పబ్లిక్‌ని కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేయడం. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఈ ప్యాటర్న్ కామన్. ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో క్లారిటీ డిలే చేస్తారు. ఎందుకంటే క్లారిటీ వస్తే అన్‌కంఫర్టబుల్ క్వెషన్స్ వస్తాయి. ఈ బ్లాస్ట్ షియా మాస్క్‌లో జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్. పాకిస్తాన్‌లో వయలెన్స్ హిస్టరీ చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ షియా ముస్లిమ్స్ చాలా ఇయర్స్ నుండి సిస్టమాటిక్ టార్గెటింగ్ ఫేస్ చేస్తున్నారు. ఈ అటాక్ ర్యాండమ్ రిలీజియస్ వైలెన్స్ కాదు. టార్గెట్ సెలెక్ట్ చేసుకుని డెలిబరేట్‌గా సూసైడ్ బాంబర్ ప్రేయర్ చేస్తున్న టైంలో హాల్లోకి ఎంటర్ అయ్యి బ్లాస్ట్ చేశాడు. అంటే అటాకర్ ఆబ్జెక్ట్ మాక్సిమం ఫియర్, మాక్సిమం సింబాలిక్ ఇంపాక్ట్. మసీద్, క్యాపిటల్, మైనారిటీ ఈ 3 కలిస్తే మెసేజ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇమ్మీడియట్‌గా బీఎల్ఏ పేరు తీసుకొస్తారు. పాకిస్తాన్‌లో వైలెన్స్ జరిగితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పడం ఈజీ నెరేటివ్. కానీ ఈ ఇన్సిడెంట్‌ని డీప్‌గా చూస్తే బీఎల్ఏ ప్రొఫైల్‌కి, ఈ అటాక్‌కి మ్యాచ్ అవ్వదు. బీఎల్ఏ ఎథ్నిక్ నేషనలిస్ట్ గ్రూప్. వాళ్ళ ఫైట్ పాకిస్తాన్ ఆర్మీతో అండ్ రిసోర్సెస్‌ని కంట్రోల్ చేయడం. వాళ్ళు మసీద్స్‌ని టార్గెట్ చేయరు. రిలీజియస్ సైట్స్‌ని టార్గెట్ చేయరు. బీఎల్ఏ అటాక్ యూజువల్లీ రిమోట్ రీజియన్స్‌లో కాన్వాయ్స్ మీద, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద జరుగుతాయి. ఇస్లామాబాద్ హార్ట్‌లో షియా ముస్లిమ్స్‌లో సూసైడ్ బాంబింగ్ బీఎల్ఏ ఐడియాలజీకి, ఆపరేషన్ స్టైల్‌కి ఆపోజిట్. సో, బీఎల్ఏ యాంగిల్‌ని పక్కన పెట్టి నెక్స్ట్ లేయర్‌కి వెళ్ళాలి. నెక్స్ట్ లేయర్‌లో మనకి కనిపించే గ్రూప్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అంటారు. ఈ గ్రూప్ పాకిస్తాన్ స్టేట్‌కి ఇన్సైడ్ నుండి బిగ్గెస్ట్ థ్రెట్ ఉంది. టీటీపీ ఐడియాలజీ ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిస్ట్ అండ్ వాళ్ళు పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్‌ని రిజెక్ట్ చేశారు. వాళ్ళ వ్యూలో పాకిస్తాన్ ట్రూ ఇస్లామిక్ స్టేట్ కాదు అని. వాళ్ళు తాలిబాన్ స్టైల్ షరియా రూల్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు పాకిస్తాన్‌లో. టీటీపీ హిస్టరీ చూస్తే వాళ్ళు సూసైడ్ బాంబింగ్స్, మసీదుల్ని అటాక్ చేయడం, మైనారిటీస్‌ని టార్గెట్ చేస్తారు ఎక్కువగా. అండ్ షియా మసీదుల్ని ఎస్పెషల్లీ కామన్ టార్గెట్ చేస్తారు టీటీపీ వాళ్ళు. బికాజ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీలో షియాస్‌ని ఎనిమీ లాగా కన్సిడర్ చేస్తారు. ఇస్లామాబాద్ బ్లాస్ట్ ప్యాటర్న్ చూస్తే టైమింగ్, టార్గెట్, ఎగ్జిక్యూషన్ అన్ని టీటీపీ సిగ్నేచర్లా ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టీటీపీ పాకిస్తాన్లో ఆపరేట్ చేస్తున్న గ్రూప్ కాదు అని అనుకోకూడదు. వాళ్ళ సేఫ్ హెవెన్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్లో ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పవర్లోకి వచ్చాక టీటీపీ ఆపరేటింగ్ స్పేస్ ఇంక్రీజ్ అయ్యింది. పాకిస్తాన్ చాలా ఇయర్స్ తాలిబాన్ని క్రియేట్ చేసింది, సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆ సేమ్ తాలిబాన్ పాకిస్తాన్ కంట్రోల్ నుండి బయటకు వచ్చి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. షియా టార్గెట్ గురించి మాట్లాడితే ఇది జస్ట్ రిలీజియస్ హేటెడ్ మాత్రమే కాదు, పొలిటికల్ యూటిలిటీ కూడా ఉంది. అండ్ ఈ వైలెన్స్ పాకిస్తాన్ సొసైటీని డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ అయిన సొసైటీని కంట్రోల్ చేయడం ఈజీ. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్కి షియా సాఫ్ట్ టార్గెట్ అవుతారు. ఎందుకంటే రిలీజియస్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రిడిక్ట్ చేయొచ్చు అండ్ సెక్యూరిటీ వీక్నెస్ ఉంటుంది. స్టేట్ సైలెంట్గా ఉంది అంటే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్కి మెసేజ్ క్లియర్గా వెళ్తుంది, పనిష్మెంట్ లేదు అని. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పాకిస్తాన్లో సివిలియన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ డెత్స్ ఇంక్రీజ్ అయ్యాయి చాలా ఎక్కువగా. ఆల్మోస్ట్ డైలీ న్యూస్లో పోలీస్ పర్సనల్ కిల్డ్, సోల్జర్స్ అబ్యూజ్డ్ అండ్ సివిలియన్స్ డెత్స్ అని ఎక్కువగా కనిపిస్తుంది న్యూస్లో. మెయిన్లీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బల్చిస్తాన్లో వైలెన్స్ రొటీన్ అయిపోయింది. పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్ స్టేట్మెంట్స్లో కూడా ఈ డెత్స్ని హైడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ చాలా లిమిటెడ్గా చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్వేస్ ఫ్రంట్ లైన్ స్టేట్ అగెన్స్ట్ టెర్రరిజం నెరేటివ్ని సెల్ చేస్తుంది. ఈ నెరేటివ్ యుఎస్ అండ్ వెస్టర్న్ పవర్స్కి యూస్ఫుల్ అవుతుంది. సో దే డోంట్ క్వశ్చన్ డీప్లీ. పబ్లిక్ పర్సెప్షన్ని షేప్ చేయడం పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కోర్ స్కిల్.
అటాక్ జరిగిన వెంటనే మల్టిపుల్ థియరీస్ రిలీజ్ చేస్తారు. సోషల్ మీడియాలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇండియా ఫారెన్ హ్యాండ్ అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. దీనివల్ల రియల్ మీడియా ఫోకస్ డైల్యూట్ అయిపోతుంది. ఈ కన్ఫ్యూజన్లో పబ్లిక్ యాంగర్ రాంగ్ డైరెక్షన్కి డైవర్ట్ అవుతుంది. క్వశ్చన్ చేయాల్సిన మిలిటరీ అకౌంటబిలిటీ టాపిక్ సైడ్ ట్రాక్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి పాకిస్తాన్కి కాన్ఫ్లిక్ట్ యాంగిల్ చూస్తే సిచ్యువేషన్ చాలా కాంప్లెక్స్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఓపెన్లీ పాకిస్తాన్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది అని చెప్తున్నారు. పాకిస్తాన్ అక్యూజ్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ టీటీపీకి షెల్టర్ ఇస్తుంది అని. ట్రూత్ అనేది మిడిల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అండ్ టీటీపీ ఐడియాలజికల్ బ్రదర్స్. పాకిస్తాన్ తాలిబాన్ యూజ్ చేసి పవర్ పాలిటిక్స్ ఆడింది, కానీ ఇప్పుడు కంట్రోల్ పోయింది. యుఎస్ఏ యాంగిల్ ఇక్కడ సైలెంట్గా ఆపరేట్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి విత్డ్రా అయ్యాక యుఎస్ఏ డైరెక్ట్ మిలిటరీ ప్రెజెన్స్ లేదు, కానీ ఇంటెలిజెన్స్ తక్కువేం లేదు, ఎక్కువగానే ఉంది. బగారం ఎయిర్ బేస్ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ పెరిగింది ఇప్పుడు. చైనా, రష్యా, ఇరాన్ మూవ్మెంట్స్ని మానిటర్ చేయడానికి. సౌత్ ఏషియా సర్వేలెన్స్కి యుఎస్ఏకి రీజనల్ పార్ట్నర్ కావాలి. పాకిస్తాన్ ఈ వ్యాక్యూమ్ని లెవరేజ్ చేస్తుంది. వీఆర్ నాట్ అన్స్టేబుల్ బట్ వీఆర్ నెససరీ అనే నెరేటివ్. టెర్రరిజంని కంప్లీట్గా ఎలిమినేట్ చేయకపోవడం కూడా ఒక లెవరేజ్ టూల్ లాగా యూస్ చేస్తుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ చాలా లాంగ్ అండ్ మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ బార్డర్ కంప్లీట్గా కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మిలిటెంట్స్ ఈ జోగ్రఫీని అడ్వాంటేజ్గా యూజ్ చేస్తారు. పాకిస్తాన్ మిలిటరీ ఈ ఇన్స్టెబిలిటీని జస్టిఫై చేసి డొమెస్టిక్ పాలిటిక్స్లో డామినెన్స్ మెయింటైన్ చేస్తుంది. సివిలియన్స్ గవర్నమెంట్స్ వీక్గా ఉంటాయి, ఆర్మీ పవర్ఫుల్గా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ పర్మనెంట్ అయితే కంట్రోల్ పర్మనెంట్. ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ యుఎస్ మధ్య కూడా గెయిన్స్ తెచ్చుకుంటుంది. ఐఎంఎఫ్ లోన్స్, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ అసిస్టెన్స్. వరల్డ్కి పాకిస్తాన్ క్లియర్ మెసేజ్ పంపుతుంది: ఇఫ్ వీ ఫాల్, రీజియన్ ఫాల్. ఈ ఫియర్ బేస్డ్ రివలియన్స్ పాకిస్తాన్కి మనీ అండ్ అటెన్షన్ తెచ్చిపెడుతుంది. అందుకే ఇస్లామాబాద్ మాస్క్ బ్లాస్ట్ని ఐసోలేటెడ్ ఈవెంట్గా చూడకూడదు. ఇది స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ రిజల్ట్. ఎక్స్ట్రీమిజంని క్రియేట్ చేసి పొలిటికల్ టూల్ లాగా యూజ్ చేసి ఇప్పుడు అదే సిస్టమ్ రివర్సల్ అటాక్ చేస్తుంది. ఈ వైలెన్స్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే సిస్టమ్ కాన్ఫ్లిక్ట్స్ మీద రన్ అవుతుంది. ఇండియా పర్స్పెక్టివ్ నుండి చూస్తే కామ్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, ఎమోషనల్ రియాక్షన్ అవసరం లేదు. పాకిస్తాన్ ఇంటర్నల్ కొలాప్స్ స్లోగా జరుగుతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ స్ట్రాంగ్గా చేయలేకపోవడం అనే ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. రీజనల్ స్టెబిలిటీ కోసం పాకిస్తాన్ రిఫార్మ్ అవ్వాలి, ఆఫ్ఘనిస్తాన్ సెటిల్మెంట్ రావాలి, ఎక్స్టర్నల్ పవర్స్ రియలిస్టిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. అంటిల్ దెన్ ఇస్లామాబాద్ బ్లాస్ట్ లాంటి ఈవెంట్స్ రిపీట్ అవుతాయి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.